కొంతమంది ఈరోజు ఈ భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, గాంధీ కుటుంబం ఏం చేసిందని కొంతమంది చెప్తున్నారు. నేను పాట రూపంలో చెప్తున్నా. ఈ గాంధీ కుటుంబం ఈ దేశానికి ఏం చేసింది అంటే, భారత మాతను బానిస చేసి తెల్ల దొరలు పరిపాలిస్తుంటే గాంధీ నెహ్రూ చేసిన పోరుకు గాంధీవంలా నిలిచిన పార్టీ. ఎందరెందరో మహావీరులు నెత్తురు చిందగ పోరులు చేస్తే వారి ప్రాణత్యాగాల ఫలితమే వెలసినది మన కాంగ్రెస్ పార్టీ. తెల్ల దొరలను తరిమేసిందమ్మో మన కాంగ్రెస్ పార్టీ. ప్రతి పల్లె గుండెలో వెలుగులు నింపింది మన కాంగ్రెస్ పార్టీ. పేదల పాలిట కల్పవృక్షము, పెరుగు పువ్వలో కమ్మనితనము, ప్రేమను వంచే అమ్మ రూపము, ఇందిరమ్మ ఇంటింటి దీపము. కూడు గూడు కల్పించింది, తోడు నీడ తానే అయ్యింది. గుండె పగిలిన పేద రైతును గుడి దేవతలా ఓదార్చింది. జాతి కొరకు ప్రాణాలర్పించింది మన ఇందిరాగాంధీ. అమ్మ పాలన అంతటి వైభోగం మళ్ళెప్పుడొస్తుందో. దేశమంతా నా ఇల్లు అన్నాడు, దేశ ప్రజలు నా కళ్ళు అన్నాడు. ఆకలి కేకలు విన్న వెంటనే అందరి నక్కున చేర్చుకున్నాడు. తల్లి ఇందిరా అడుగు జాడలో నడిసిన నవయుగ నాయకుడమ్మ. అమ్మ ఆశయం నెరవేర్చుటలో రాజీ పడని రాజీవ్ గాంధీ. ఏ పాపమెరుగని పసిబాలుడు తల్లి మన రాజీవ్ గాంధీ. పగవారి చేతిలో ప్రాణాలర్పించే మన రాజీవ్ గాంధీ. దేశం కోసం కుటుంబమంతా ప్రాణాలొదిరి దూరం అయితే అదరక బెదరక అందరి కోసం మనందరి కోసం ముందుకు వచ్చిన సోనియా గాంధీ. భర్త అత్త ఆశయాలను సాధించుటలో కాంగ్రెసును ముందుకు నడిపిన వీరవనిత మన సోనియా గాంధీ. మన రేవంత్ అన్న తోడుగా ఉన్నాడో ఓ ఎన్నల్లారా. మన రాహుల్ గాంధీని ప్రధాని చేద్దామో ఓ ఎన్నల్లారా. 100 ఏళ్ల చరిత గల్లదమ్మో మన కాంగ్రెస్ పార్టీ. త్యాగాల ఘనత ఉన్నదమ్మో మన కాంగ్రెస్ పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర అయితే మరి మోడీ పరిస్థితి ఎట్లుందంటే, ఈయన గారి పరిపాలనల ఏం కొనేటట్ల లేదు, ఏం తినేటట్ల లేదు, ఏం కొనేటట్ల లేదు, ఏం తినేటట్ల లేదు. నాగులో నాగన్న ధరల మీద ధరలు పెరిగే నాగులో నాగన్న. దేశ సంపద మొత్తం అంబానీ అదానికే, దేశ సంపద మొత్తం అంబానికే అదానికే. దోసుకొని దాసుకుండ్రి నాగులో నాగన్న. కాబట్టి ఖచ్చితంగా ఈ నీటి పేపర్ లీకేజ్ రాయల మీద భరతం పట్టాలి. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే వరకు రేవంత్ అన్న సైనికులుగా మనమందరం ఇక్కడి నుంచే ఈ కొడంగల్ అంబేద్కర్ చౌరస్తా సాక్షిగా ఇక్కడి నుంచే కదం కలపాలని మరొక్కసారి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు ముఖ్యమంత్రి గారికి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మోదీ హటావ్, మోడీ హటావ్, మోడీ హటావ్. జై రేవంత్ అన్న, జై రాहुल गांधी, जय सोनिया अम्मा. थैंक यू. देश का नेता कैसा हो? राहुल गांधी. देश का नेता कैसा हो? देश का नेता कैसा हो? देश का नेता कैसा हो? रेवंत अन्न गारी नायकत्वम कांग्रेस पार्टी, कांग्रेस पार्टी. గతంలో మన కాంగ్రెస్ ప్రభుత్వము సంఘర్ష్ కరో రాహుల్ గాంధీ. ఈ గతంలో కాంగ్రెస్ పార్టీ మన ఇందిరాగాంధీ గారు జై జవాన్ జై కిసాన్ అని ఒక నినాదం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత గరీబీ హటావ్ అని, అంటే పేదరికం హటావ్ అని ఒక నినాదం ఆ కాలంలో ఇచ్చిండ్రు. కానీ మోదీ ప్రభుత్వం గరీబీ హటావ్ కాదు, గరీబం కుచ్ హటాదు అనే విధంగా ఈరోజు పని చేస్తుంది. కావున మన ప్రియతమ నాయకుడు రాత్రి 12:30కు సార్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
ఈరోజు మన నాయకుడు రాహుల్ గాంధీ మీద ప్రియాంక గాంధీ మీద దాడి జరిగింది. దాని నిరసనగా మనం అంబేద్కర్ చౌరస్తా ఇచ్చేద్దామంటే తక్కువ సమయంలో రాత్రి 1 గంటలకు 2 గంటలు ఎట్లా చెప్తాం పొద్దువాల చెప్పినా కూడా ఇంత పెద్ద ఎత్తున మీరు అందరూ అభిమానంతో ఇక్కడ వచ్చి ఈ దేశాన్ని రక్షించాలి, విద్యార్థులకు మనం ఇది వాళ్లకు సాధారిగా ఉండి రాహుల్ గాంధీ గారిని ప్రియాంక గాంధీ గారిని వాళ్ళని మల్లికార్జున్ ఖర్గే గారిని సమర్థించాలని చేసుకుంటూ ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. కావున మన ప్రియతమ నాయకుడు కొడంగల్ ముద్దుబిడ్డ తెలంగాణ పుల్లిబిడ్డ రేవంత్ అన్న గారు ఇప్పుడు మాట్లాడాలని కోరుతున్నాం. మిత్రులారా, ఈనాడు కొడంగల్ శాసనసభ నియోజకవర్గం కొడంగల్ చౌరస్తాలో అంబేద్కర్ సాక్షిగా భారత ప్రజాస్వామ్యం మీద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం మీద పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి ఇంటి ముందు ప్రతిపక్ష నాయకుడైన కాబోయే భారత ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు మన నాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారి మీద పాశవికంగా పోలీసులతో కేంద్ర ప్రభుత్వం జరిపిన దాడికి నిరసనగా ఈనాడు ఆందోళన ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో పరిగి శాసనసభ్యులు, తాండూరు శాసనసభ్యులు, అదేవిధంగా నారాయణపేట్ వికారాబాద్ జిల్లాల ముఖ్య నాయకులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ప్రభుత్వం యొక్క పాశవిక దాడిని నరేంద్ర మోడీ, ధర్మేంద్ర ప్రధాన్ లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడి పరీక్షా ప్రశ్న పత్రాలను పల్లి బఠానీలలాగా కోట్ల రూపాయలకు అమ్ముకొని విద్యార్థుల జీవితాలలో చీకటిమయం చేసినందుకు ఈనాడు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టినాం. మిత్రులారా, ఢిల్లీ నడి వీధుల్లో జంతర్ మంతర్ నుంచి చలో పార్లమెంట్ మార్చ్ కార్యక్రమాన్ని ఏ రాజకీయ పార్టీనో రాజకీయ పార్టీల కార్యకర్తలు తీసుకోలేదు. నీట్ పరీక్షలు, నీట్ అంటే ఎంబీబీఎస్, బీడీఎస్ ఇతర డాక్టర్లు కావాలని ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న పరీక్షలు పూర్తి చేసుకొని డాక్టర్లు కావాలని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పోటీ పరీక్షలో లక్షలాది మంది దేశం నలుమూలల యువకులు యువతులు ఈరోజు ఆ పరీక్షలు రాసి వాస్తవంగా డాక్టర్లకు అందరికీ జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలను నిర్వహించి జాతీయ స్థాయిలో మెడికల్ కాలేజీల్లో ఉన్న ఖాళీ సీట్లను ఇందులో ర్యాంకులు సాధించిన పిల్లలకు డాక్టర్లుగా ఎంబీబీఎస్లో, బీడీఎస్లో, ఇతర శాఖలలో, ఇతర తరగతుల్లో అడ్మిషన్లు ఇవ్వాలి. దానికోసము రాష్ట్రాల వారీగా కాకుండా కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చట్టాన్ని సవరించి 2016 నుంచి పోటీ పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ పోటీ పరీక్షల ద్వారా లక్షలాది మంది చదువుకునే విద్యార్థులు డాక్టర్లుగా సీట్లు పొంది జాతీయ స్థాయిలో ర్యాంకులు పొంది ఈనాడు అడ్మిషన్లు రావాలి. అలాంటి నీట్ పరీక్షల్లో ప్రశ్న పత్రాలను రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో ఎక్కడెక్కడైతే కేంద్ర ప్రభుత్వం